ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ క్లైమాక్స్ కు చేరిన వేళ ప్లే ఆఫ్స్ రేస్ రసవత్తరంగా మారింది. ఖచ్చితంగా గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నోలోని ఎకనా క్రికెట్ స్టేడియంలో హోమ్ టీం నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వీరోచిత సెంచరీతో చేశాడు. 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. వరుసగా 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లుతో కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట దశలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ తో కలిసి లక్నో బౌలర్లను ఆట ఆడుకున్నారు. రెండు వైపుల నుంచి పవర్ఫుల్ షాట్లతో దండయాత్ర చేస్తూ మ్యాచ్ ను మలుపు తిప్పారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న 140 పరుగుల భారీ భాగస్వామ్యానికి 162 పరుగుల వద్ద తెరపడింది. అర్జున్ టెండూల్కర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ ను అవుట్ చేసి బ్రేక్ త్రూ ఇచ్చాడు. అయితే ప్రభ్ సిమ్రాన్ సింగ్ అవుట్ అయినా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం అసలు తగ్గలేదు. 18వ ఓవర్ చివరి బంతికి అదిరిపోయే 6 కొట్టిన శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ గెలిపించడమే కాకుండా తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ 4వ బెర్తులో అడుగు పెట్టాలంటే జరగబోయే ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ల ఫలితాలపైనే పంజాబ్ కింగ్స్ భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంది. ఆయా మ్యాచ్ల సమీకరణాలు అనుకూలిస్తేనే శ్రేయస్ అయ్యర్ సేన అధికారికంగా ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక మ్యాచ్ అనంతరం మ్యాచ్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఈజీగా ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టాల్సిన మేము వరుస మ్యాచ్ లో ఓడిపోయినా ఈ మ్యాచ్ గెలవడంతో చాలా సంతోషంగా ఉన్నా. ముఖ్యంగా ఈ రోజు నా తొలి ఐపీఎల్ సెంచరీ, పైగా జట్టుకు ఎంతో అవసరమైన సమయంలో ఇది రావడం నా ఆనందాన్ని రెట్టింపు చేసిందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. మేము ఈ సీజన్ లో వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యాం. ఎట్టకేలకు విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచాం. ఇందుకోసమే ఈ రోజు వీలైనంత సేపు క్రీజులో ఎక్కువసేపు ఉండాలనుకున్నాను. అనవసరమైన షాట్ ఆడకుండా టైమింగ్స్ పై ఫోకస్ పెట్టాను. క్రీజులో ఉంటే పరుగులు వస్తాయనే విషయం నాకు తెలుసు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. అయితే ఒక్కరి వల్లే మ్యాచ్ గెలవడం సాధ్యం కాదు. అందుకే ఈ మ్యాచ్ లో చివరి దాకా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో నిలిచాం. ఇక ప్లే ఆఫ్స్ లో వెళ్లాలంటే మాకు మరో జట్టు సమీకరణాలు అవసరం. రాజస్థాన్ పై ముంబై గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఆదివారం మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు మా మద్దతు ఇస్తూ వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నామని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరాలంటే అటు కోల్కతా ఇటు రాజస్థాన్ టీం 2 ఓడిపోవాల్సి ఉంది. ఒకవేళ కేకేఆర్ ఢిల్లీపై గెలిచిన మైనస్ నెట్ రన్ రేట్ కారణంగా కేకేఆర్ ప్లే ఆఫ్ కు వెళ్లడం కష్టమే. దీంతో రాజస్థాన్ ఓడిపోతే పంజాబ్ కింగ్స్ కు ప్లే ఆఫ్ దారులు తెరుచుకున్నట్టే. అది జరగాలంటే ఈ రోజు రాజస్థాన్ పై ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ చెలరేగా ఆడాలి. తాను క్రీజులో ఉండి ఓ 70-80 పరుగులు చేస్తే చాలు, ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుంది.